మేడారం మహాజాతర సంరంభం ఈ రోజు నుండి మొదలైంది. ఇప్పటికే అటువంటి లక్షలాది మంది భక్తులు వస్తుండటంతో మేడారం మాత్రం జనసంద్రంగా మారింది. ఇక్కడ జంపన బాగ్లో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా భక్తులు లక్షలాది సంఖ్యలో తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం 4 గంటల నుండే ఈ సంరంభం మొదలైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు మాత్రం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్రాజు, గోవిందరాజుల దర్శనాల కోసం వచ్చేటువంటి భక్తులకు ఒక సీక్వెన్స్ ప్రకారం ఉంటుంది. ఈ రోజు అక్కడ సారలమ్మ, అలాగే గోవిందరాజు, పగిడిద్రాజులు అమ్మవారి గద్దెలకు వచ్చిన తర్వాత రేపు సమ్మక్క గద్దె మీదకి వస్తుంది. ఆ తర్వాత ఎల్లుండి మాత్రం మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు కూడా ఇంకా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వచ్చేటువంటి భక్తులు మాత్రం వచ్చి దర్శనాలే కాకుండా ఎంతో మంది భక్తులు కూడా కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉంటారు. అంటే 4 రోజుల పాటు ఇక్కడే ఉండి అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా ఇక్కడ ఉద్యుక్తులు అవుతున్నటువంటి నేపథ్యంలో 3 రోజుల పాటు దర్శనాలు కూడా చేస్తున్నారు. చాలా మంది శివశక్తులు కూడా ఇక్కడ ఉంటున్న నేపథ్యంలో ఒకసారి మనం చూద్దాం. మేడారం మహాజాతర దగ్గర ఉన్నాము. సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణంలో మనం ఉన్నాము. అమ్మవార్లను దర్శించుకోవడానికి మొక్కుతున్నటువంటి పరిస్థితి. వచ్చేటువంటి భక్తులు ఆ మొక్కులను మాత్రం అక్కడ సమర్పిస్తున్నారు.